హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు బ్లౌజ్ పీస్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఇలా క్లోజ్ చేసేసుకోండి. ఇలా క్లోజ్ ఉన్న వైపు మన వైపు ఉండేలాగా చూసుకోండి. ఓపెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆపోజిట్ ఉండేలాగా అయితే చూసేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే ఆది బ్లౌజ్ తీసుకున్నామో దాని ద్వారా బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకుందాం. అసలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీ మెథడ్లో ఈ బ్లౌజ్ని అయితే కట్ చేసేయచ్చు. ఇప్పుడైతే ఒక స్కేల్ తీసుకుని ఒక అండర్లైన్ అయితే గీసేసుకోండి. ఇలా అండర్లైన్ చేసుకున్న తర్వాత మనం ఏ బ్లౌజ్ అయితే ఆది బ్లౌజ్ తీసుకున్నామో దాని యొక్క వెనకాల భాగం అంటే బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇలా బ్యాక్ సైడ్ ఉన్న దాన్ని తీసుకుని దాని యొక్క ఇక్కడున్న ఈ డాట్ దగ్గర నుండి ఈ పై భుజం వరకు ఇలా పట్టుకొని స్టిఫ్గా లాగొద్దు, లైట్గా ఇలా లాగి పట్టుకుని ఒక లైన్ అయితే గీసుకోండి. ఇలా ఒక లైన్ గీసుకున్న తర్వాత మనం అక్కడ మెడబద్ది కోసం ఒక 2.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. మెడ కోసం అయితే సోలర్ ఏదైతే ఉందో దానికోసం మనం 3 ఇంచెస్ తీసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకైతే కుట్టేటప్పుడు సరిగ్గా వస్తుంది. ఇలా మనం 3 ఇంచ్ దగ్గరికి లైన్ గీసేసుకొని కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి, కొద్దిగా పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనం అక్కడ ఒక లైన్ గీసేసుకోవాలి. ఏదైతే మనం డ్రా చేసామో దానికి ఇలా 2.5 ఇంచుల దగ్గరికి ఒక లైన్, 3.5 ఇంచుల దగ్గరికి ఒక లైన్ గీసేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో దాన్ని ఇలా 2 ఫోల్డింగ్స్ లాగా ఇలా కుట్టులు ఉన్న సైడ్కి పట్టేసుకొని ఏదైతే నడుం భాగం ఉందో దానిని ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుని మనం అండర్లైన్ చేసాం కదా దాని మీద కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక చిన్న లైన్ అయితే పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు కొంచెం పోతుంది కాబట్టి దానికోసం ఒక 1/2 ఇంచ్ పైకి గీసుకోండి, సరిపోతుంది. చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది. చాలామందికి ఈ ఖర్చుల దగ్గర చాలా డిఫరెంట్ తేడా వస్తుంది, అందుకోసం అని చెప్పి చిన్నగా పెట్టుకోండి, సరిపోతుంది. మరీ అంత ఎక్స్ట్రా వద్దు. సరే, ఇప్పుడైతే అక్కడ మనం నడుం కోసం కూడా తీసేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని కూడా మనం టేప్ ద్వారా కొలిచేసుకుందాం. పైన 2.5 పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 3 ఖచ్చితంగా పెట్టుకోండి. మీకు రౌండ్ అనేది బాగా తిరుగుతుంది, చాలా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే వస్తుంది. దానికోసం ఇక్కడ 3 ఇంచెస్ అయితే తీసుకోండి. 3 అయితే తీసేసుకోవాలి. పైన మనం 2.5 ఇంచులు తీసుకున్నాం, కిందకు వచ్చేసేసరికి 3 తీసుకుంటే సరిపోతుంది. పైన 2.5, కిందకు వచ్చేసరికి 3 కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఒక లైన్ అయితే గీసేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడే గీస్తున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ పార్ట్ ఇలా ఏదైతే ఉందో దాన్ని ఇలా ఈ కుట్లున్న వైపుకి ఇలా పట్టేసుకుని ఇక్కడ ఇలా పట్టుకుని ఇది ఎంత వచ్చిందో కరెక్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా మనం ఎక్కడైతే లైన్ మార్జిన్ గీసుకున్నామో అక్కడ నుండి ఇలా పట్టుకుని ఇలా చూసుకోండి. ఇక్కడ ఒక లైన్ అయితే గీసేసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత ఎక్స్ట్రా కోసం ఒక 2 ఇంచెస్ అయితే మీరు తీసుకున్నట్లయితే ఖర్చు అయితే బాగా వస్తుంది, క్లాత్ అయితే ఉంటుంది. అందుకోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి మనం, 2 ఇంచెస్. తర్వాత మనం బ్యాక్ సైడ్ డాట్స్ కోసం 1 ఇంచ్ పెట్టుకోండి. బ్యాక్ సైడ్ ఏదైతే డాట్స్ ఉన్నాయో దానికోసం మనం 1 ఇంచ్ తీసుకున్నాం. ఏదైతే బ్యాక్ సైడ్ పార్ట్ ఉంది కదా దానిని ఇలా పెట్టుకుని బ్లౌజ్ని ఇలా ఉండేదాన్ని ఇలా బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని తీసుకుని నడుం దగ్గర నుండి సంక భాగం వరకు ఇలా పట్టుకుని కరెక్ట్గా ఎంత ఉందో చూసుకోండి.
మీరు ఎక్కువ ఖర్చు తీసుకున్నట్లయితే దీనిని కట్గా కొంచెం సరిగ్గా కుట్టాల్సి వస్తుంది. కానీ దీన్ని కట్ సైజ్ తీసేసుకొని కొంచెం కొద్దిగా చిన్నగా మాత్రమే అండర్లైన్ చేయండి, అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మీరు ఎంత సైజు పెట్టుకోవాలని ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మనం ఇక్కడ సంఖ దగ్గర నుండి నడుం వరకు కరెక్ట్గా అండర్లైన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇలా ఒక అండర్లైన్ స్కేల్తో గీసేసుకోండి. ఇలా గీసుకున్నాక ఇక్కడ నుండి స్కేల్తో ఒక చిన్నది ఒక లైన్ ఇలా అయితే డ్రా చేసుకోండి. ఇలా కరెక్ట్గా ఇది ఎక్కడి వరకు అయితే పెట్టుకున్నామో మనం ఎక్స్ట్రా ఏదైతే తీసుకున్నామో అక్కడ వరకు ఇలా కరెక్ట్గా వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇలా లైన్ ఏదైతే ఉందో ఇలా కరెక్ట్గా వచ్చేసేలాగా చూసుకొని పెట్టేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పెద్ద సైజ్ బ్లౌజ్ కుడుతున్నాం కాబట్టి 1.5 ఇంచులు ఖచ్చితంగా తీసుకోవాలి. 1.5 ఇంచులు తీసుకుంటేనే మనకి సరిగ్గా కర్వ్ అనేది తిరుగుతుంది. ఇలా 1.5 ఇంచులను అయితే తీసేసుకోవాలి. కరెక్ట్గా చూసుకోవాలి, లైన్ గీసుకునేటప్పుడు సరిగ్గా కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని గీసుకోవాలి. ఇప్పుడు 1.5 ఇంచులు ఎక్కడి వరకు అయితే గీసుకున్నామో దాన్ని ఇలా స్కేల్తో ఇలా కరెక్ట్గా గీసేసుకోండి. గీసుకున్న తర్వాత పైన ఏదైతే ఉందో 1/2 ఇంచ్ దగ్గరికి ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక చిన్న డాట్ అయితే పెట్టుకోండి. ఇలా క్రాస్ లైన్ గీసుకోండి, ఏదైతే పెట్టారో అక్కడికి ఇలా కొంచెం తగ్గించుకుని ఇలా క్రాస్ అయితే పెట్టుకోండి. తర్వాత 2 ఇంచులు ఎక్కడి వరకు అయితే ఉందో చూసుకుని 2 ఇంచుల దగ్గరికి 2 ఇంచులు ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు చూసుకుని ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇక్కడ లైన్ అయితే గీసేసుకోండి. ఇలా ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చిందో ఇక్కడ నుంచి ఇలా టేప్ కొలత అయితే తీసేసుకొని 9.5 వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కూడా 9.5కి మనం ఒక లైన్ అయితే గీసేసుకొని దీన్ని స్ట్రైట్ లైన్ అయితే గీసేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ గీసేసుకోండి. ఇది మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దానికోసం. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇలా కర్వ్ అయితే తిప్పేసుకోండి, ఏదైతే మనం ఈ లైన్ గీసుకున్నామో అక్కడ వరకు. ఇలా దాంట్లోకి కలిసేలాగా కరెక్ట్గా అయితే గీసేసుకోండి. ఇలా మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ అయితే నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా అస్సలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టేయచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ వచ్చి మనకి బాగా రౌండ్ తిరగాలి అని అనుకుంటే 1 ఇంచ్కి తీసుకోండి. బాగా రౌండ్ అయితే వస్తుంది 1 ఇంచ్ అయితే పైకి వస్తుంది. కొంచెం కిందకి కావాలనుకుంటే 1/2 ఇంచ్కి పెట్టుకోండి సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇలా గీసుకుంటూ ఇలా ఈ లోపలికైతే కొంచెం లోపలికే గీసుకోండి లైట్గా. ఇలా గీసుకుంటూ ఇలా కలిపేసుకోండి. ఇదైతే పర్ఫెక్ట్ రౌండ్ షేప్ అయితే మీకు వస్తుంది. ఇలా లైట్గా ఇలా పెట్టేసుకొని గీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పర్ఫెక్ట్గా మీకు షేప్ అయితే వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అయితే. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసేసాం. దీన్ని కట్ చేసుకుందాం. ఇక్కడైతే మనం బద్ద వేసుకోవాలి, దానికోసం 1 మీటర్ మనం కుట్టేటప్పుడు అయితే మీకు క్లారిటీగా చూపిస్తాను, నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ పార్ట్ని తీసేసుకుందాం. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి.
ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఏదైతే ఉందో మనం తగ్గించుకున్నాం కదా, దీన్ని కూడా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేయాలి. ఇప్పుడు ఇది కూడా ఈ మెడ వైపు మెడ బద్దిని కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ చిన్న టక్స్ పెట్టేసుకోండి, మీకు కుట్టేటప్పుడు అయితే తెలుస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అయితే మనం కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం. ఇదైతే వచ్చేసి బ్యాక్ పార్ట్. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసేసుకోండి. చాలా ఈజీ మెథడ్లో చూపించాను మీకు.